సుహాసిని రెడీ అయిపోయిందా? హాయ్ అండి మీ అందరికి, ఇంకా హ్యాపీ సండే, అలానే గుడ్ మార్నింగ్. ఇంకా చర్చికి అయితే బయలుదేరుతున్నాం అండి. ఇంకా సుహాసిని అలానే సాహస్ బాబు చక్కగా రెడీ అయిపోయారు. ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్ మొత్తం చూస్తున్నారా, చాలా బాగుంటున్నాయండి. చూడండి చూడండి, సరేనా? ఇంకా ప్రార్థన ఇచ్చిన నుంచి ఇంకా రాజు ఏదో రెసిపీ ఏదో ఒకటి వంట చేయాలి. ఉదయం నుంచి అసలు ఏం తెలియదండి. రాత్రి నుంచి ఫాస్టింగ్ ఉందన్నమాట, ఉపవాసం. ఇంకా ప్రార్థన అయిపోయిన కాంచి ఏదైనా చేసుకుని తినాలి. రాజు మంచి రెసిపీ చేస్తా ఉంది, సరేనా? రాజు చక్కగా పాడబోతుంది, చూద్దాం పదండి. ఎవరు అమ్మా వస్తుందిలే, రాజు చూస్తా. సరేనండి, ఇంకా మన చర్చి దగ్గరే గదే మందిరం అన్నమాట. రాజకుమారి అన్న మందిరం వదిలిపెట్టేసి ఇంకా నేను మన ఇంటికి వచ్చానమాట. మా అమ్మగారు అన్న అలానే మా చెల్లెలు గారు ఇంకా వస్తున్నా అన్న ప్రార్థనకి వెళ్దామని చెప్పేసి ఇంకా పిలిచేసరికి వచ్చాయనమాట. అలానే ఇంకా మనకైతే సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి ఇంకా మీకు టెంట్ కనపడుతుంది చూసారా, అక్కడ సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి అన్నమాట. మన పాత వీడియోలు కూడా మీకు పోస్ట్ చేశాను, కావాలని చూడండి, సరేనా? ఆశ్రిత ఇది ఆడికెళ్ళింది అమ్మరా, అట్లా రమ్మను మరి. నేను వదిలిపెట్టి వచ్చాను ముందు. ఏడు మా మేనల్లుడు ఏడి స్వీటీ. సరే మరి పాదం పండి. ఓకేనండి, మందిరానికి అయితే వెళ్ళిపోదాం. మా చెల్లి కోసం లైక్ కొట్టండి, చాలా రోజుల తర్వాత వీడియో కనపడింది ఇక. ఓకేనండి, ప్రార్థన అయితే అయిపోయింది. ఇంకా సంక్రాంతి సంబరాలు అయితే సాయంత్రం పూట అక్కడ జరగబోతున్నాయి అన్నమాట. సంక్రాంతి సంబరాలు ఏమేమి జరగబోతున్నాయంటే ముగ్గుల పోటీలు, అలానే ఇంకా ట్రాక్టర్ పోటీలు, బండ్లు, అలానే సైకిళ్ళు, ఇలాంటి పోటీలు మొత్తం జరగబోతున్నాయి. ఇంకా వీడియోస్ మాత్రం మీరు ప్రీవియస్గా ఇంకా ఒక సిరీస్ లాగా సంక్రాంతి సంబరాలు పల్లెటూరులు ఎలా జరుగుతాయి అని చెప్పేసి మీకు వ్లాగ్స్ పెడతా ఉంటాను, ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 2:06 అవుతుంది. రాత్రి నిన్న 8 గంటల కాంచి ఇంకా మేము ఫాస్టింగ్ ఉన్నామండి. రాజకుమార్ నేను ఫాస్టింగ్ ఉంటూ మనం ఉదయం ఏం తినకూడదుగా, అందుకని చెప్పేసి నాన్ వెజ్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఇంకా ఉదయం మీరు చూశారు కదా, ఇంకా ప్రార్థనకి వెళ్ళి వచ్చాము. మా చెల్లెలు నేను అలా రాజకుమార్ అందరం ప్రార్థనకి వెళ్ళి వచ్చాము. రాజకుమార్ ఏమో బాగా షాప్కి వెళ్ళి, అదే చికెన్ షాప్కు మటన్ షాప్కి వెళ్ళి చికెన్ మటన్ కొడుతురా బాగా చాలా ఆకలి అవుతుందని చెప్పేసరికి నేనేం తీసుకురాను రాజే, ఏదో పులిహోర లేదా ఏదో అన్నం అనుకుని తినమని చెప్పాను. నువ్వే కమ్మగా మెమ్మలు ఇంటికాడ తింటావు నువ్వు పోయి, నేనేక మాడేది అని చెప్తుంది. అందుకని చెప్పేసి రాజకుమారికి ఒక 4 గ్లాసులు పిండి తీసుకోవాలంలే. మా అమ్మోళ్ళు అట్లు పోసారు. మనం కూడా త్వరగా భోజనం చేసేసి సాస్ బాబు అక్కడే ఉన్నాడు, ఇంకా వాడిని తీసుకురావాలి ఇక్కడికి. అయినావా? కర్రీ అయిందా? ఏం కూర? చట్నీ అట. చట్నీ అక్కడ మటన్ అని చెప్పేసి ఇక్కడ చట్నీ అంటుందండి, ద్రోహులు రాలు. ఓకేనండి, త్వరగా ఫుల్గా ఆకలి అవుతుంది. రాత్రికి ఏం తినలేదు కదా, ఇంకా భోజనం చేసేసి రాజకుమారికి పిండి తీసుకెళ్తాం, లేకపోతే అట్లే పోసి వాళ్ళ అత్తగారు పంపిస్తే తీసుకెళ్తాం, లేకపోతే లేదు. ఫ్రిడ్జ్లో మాత్రం హనీ, మన రోజున మనం కొత్త ఇంట్లో ఉన్నాం కదా, ఆ రోజు తేనె కొట్టేమాట, పొట్టి తేనె చాలా స్వీట్గా ఉంది. ఇంకా ఆకలి అవుతుంది కానీ ముందు హనీ పక్కన పెట్టేసి జలుబు చేసిద్ది, ఎందుకు తింటాం. ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేసి మనమే త్వరగా భోజనం చేద్దాం. నిమ్మకాయలు మాత్రం తెగండే, ఈ నిమ్మకాయలు తీసుకెళ్లి సగం పులిహోర చేసుకుందాం సాయంత్రం పూట. ఏమైంది? నిమ్మకాయలేగా అల్లు లేచిండు చూడు, అంటాడు. ఓకేనండి, పిండి అయితే కలిపేస్తా ఉంది. కూరమా ఇంకా ఈ రోజు అందరం బలారంగా ఉంది, అందుకని చెప్పేసి అందరం వైట్ మీద ఉన్నాము. సాయంత్రం ఇంకా సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయిగా, మీకు చూపిస్తాను. కర్రీ వచ్చేసి ఇదిగోండి, మటన్ కర్రీ. చూసారు కదా, భోజనం చేసేటప్పుడు చూస్తాను, టేస్ట్ కూడా చెబుతాను, సరేనా? ఓకే. మా అల్లుడు లేచిండు, మా అల్లుడు సుత్తివేలు అడిగి బే అంటుండు. వీటి పేరు ఏం పేరు? ముందు రోజుల్లో చెబుతాలండి, వీటి పేరు ఇంకా పెట్టలేదు అనుకుంటా. అక్షయ బాబు, ఇలాంటి పేరు ఆదర్శ్ బాబు. ఈ అక్క పేరేమో ఏం పేరు? ఆశ్రిత. వచ్చిండు మాటలు. భలే పడ్డాడే, మొదలు పడ్డాడండి, లేపాలి. ఏందిరా స్టెప్ వేసావా? తర్వాత కూర వేడి చేయండి అమ్మా, ఆకలి అవుతుంది. దోశ మా చెల్లి ఎలాగేస్తుందో బ్యాక్ కెమెరా చూపిస్తాను, చూసేయండి. అండి మా అమ్మగారు కూడా తెగ ఆకలి అవుతుంది అనుకుంటా. ఏమా రాత్రి నువ్వు కూడా ఫాస్టింగ్ ఉన్నావుగా? ఏరా మామా, చిన్న మామా, ఏం సంగతులు? ఏం నిద్ర ఇంకా సార్లు అనుకుంటున్నా. నైట్ వేసావా, కళ్ళు తాగావా? ఈడ వచ్చేసి మా సుత్తువేలు గాడు, రెండో సుత్తువేలు గాడు. ఇటు పెద్ద సుత్తువేలు అయితే ఇటు చిన్న సుత్తువేలు, అంత సుత్తువేలు ఫ్యామిలీ. హాయ్ చెప్పరా. వెరీ గుడ్. ఓకేనండి. అమ్మా చెల్లెలు
ఎంతవరకు ఇచ్చింది? మన కిచెన్ ఎప్పుడమ్మా అప్డేట్ అయ్యేది? అబ్బా దోశ మాత్రం ప్రపంచంలో రాదండి ఇట్లా సూపర్గా వచ్చింది దోశ. ఈసారి మాత్రం తిరిగే ఉండదు. ఈసారి దోశ ఎత్తే దోశలు ఎందుకు ఇరిగిపోతున్నాయి అండి, మరి ఎందుకు ఇరుగుతున్నాయో లేదా మా అమ్మాయి ఎర్రపడుతుందో. 2 ఈ పెను వచ్చేసి ఎప్పుడో 1990లో. ఎవరిచ్చారు ఇది? అమ్మదేనా? ఓకేనండి. మా పల్లెటూరు దోశలు ఎలా ఉంటాయి, హోటల్ మాత్రం పేపర్ లాగా ఉంటాయి కానీ కడుపు నింటాయి, ఈ మాత్రం నిండుతాయి 4 తిన్నా కూడా. ఈ దోశలు అయిపోయిన తర్వాత ఇంకా మాటలోనే ఇంకా మా అమ్మాయి ఏమో దోశలు వేస్తుంటే నేనేమో కర్రీ చేసేసాను. అదిగో మటన్ కర్రీ సూపర్గా ఉంది కదా, బోన్స్తో చాలా బాగుంది. త్వరగా ఇంకా ఈ చారువా ఇంకా దాన్ని ఏమంటారు దోశలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. భోజనం చేద్దాం, వేడవుతా ఉంది. త్వరగానేనమ్మా. నిన్ను చూడాలని సుత్తివేలు మామ హాయ్ చెప్పురా. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మొదలైపోయినాయి, ఇంకా పాటలు పెడుతున్నాయి కదా, చాలా బాగుండిపోతుంది. ఇంకా ఈ వీడియో చేసి తర్వాత పోస్ట్ చేస్తాను. ముందుకైతే ఇంకా భోజనం చేసేసి రాజకుమారికి దోశలు తీసుకెళ్దాం. ఇంకా మాటలోనే మా నాన్నగారు, అలానే ఇంకా ఆశ్రీ హాయ్ చెప్పే క్యూటీ బ్యూటీ. ఏది అడు చూస్తుంది అచ్చం మా నాన్నలాగా ఉండిద్దండి ఆశ్రిత అయితే. ప్రింట్ అమ్మా త్వరగా ఆశ్రమం ఆకులు అవుతుంది. అది ఓకేనండి. పల్లెటూరు స్టైల్లో ఇంకా దోశలు, అలానే మటన్ కర్రీ చారువాతో చెప్పే పని లేదు మా అమ్మ వంటలకి. మన ఇంటికి వచ్చేసాను. రాజకుమారికి ఏమో అట్లు పిండి తీసుకొచ్చాను, రాజేమో అట్లు పోసేసి అలానే కూర కూడా చేసేసింది రాజీ స్టైల్లో. రాజీ నా కోసం ఉంటామేమో, నీ కోసం అట్లు తీసుకొచ్చాను. ఆగలేకపోయావా? అందుకని చెప్పి ఏదేం కూర చేసినా? ఏది? టమాటాలు రొయ్యల కూర. రొయ్యలు చిట్టి రొయ్యలు ఉన్నాయి కదా దీంట్లో. సూపర్. ఓకేనండి. మాయ్ బుడ్డమ్మాయ్ ఇట్రా. ఓకేనండి. ఈ ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల మాట వచ్చారు, 3 వచ్చారు. హాయ్ చెప్పండి. ఏం పేరు వాళ్ళ పిల్లలా? ఏం పేరు నీ పేరు? వర్షికానా? నీ పేరు వర్ణిక. ఇంకొక అమ్మాయి ఏది? రమ్మంటనే పరిగెత్తుందా? అయ్యో. ఓకే మరి భోజనం పెట్టి వీళ్ళు కూడా తింటారు. రొయ్యల కూర తింటారా? మీ ఆంటీ చాలా బాగా చేసిద్ది, వంటలక్కలాగా. తినొచ్చారంటనా? ఏమైనా స్నాక్స్ అన్నీ తింటారు మరి? సరేనండి. నాకైతే తెగ ఆకలితో ఉంది. ఇంకా మమ్మల్ని ఇక్కడ తిన్నా కానీ దోశలు సాలలేదు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇగో రొయ్యలు అన్న తింటున్నా. రాజకుమార్ ఏమో దోశలు 4-5 లాగిచ్చింది. తిన్నావా? అదేనేంటుంది రొయ్యల కూర వేడి అన్నాము కలుపుకొని తింటే రుచి వేరబ్బా. ఏ రాజీ దోశలు కొంచెం కష్టంగా ఉన్నాయి కదా? సెల్ వాసన కాదు, నేను అబ్జర్వ్ చేయడానికి ఇట్లా నొక్కుతున్నట్ట. వెనక మరి ఎవరు చూస్తున్నారు రాజీ, పిల్లలు అడిగి చూస్తున్నారు దొంగల్లాగా. సుహాసిని హ్యాపీ సండే. ఓకేనండి. రాజకుమారి టమాటా రొయ్యల కూర చేసేసింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నారా? అదే ఉండదులేండి, మామూలుగా ఉంటుంది. చికెన్ మీద రొయ్యల కూరే బాగుంది. సూపర్. బావా మరి నాకుంది ఒక సాహస బాబే కదా, 2 మగ పిల్లలు ఉన్న వాళ్ళకాడంట ఒక 10 రూపాయలు ఒక 20 రూపాయలు ఇప్పించుకొని 5 రకాల గాజులు వేసుకోవాలంట బావా. సరే చెయ్యి అట్నే. సరే 2 మగ పిల్లలు అంటే ఇంకా అత్తమ్మ కూడా ఉంది కదా, మన ఇంటికి వెళ్ళి అత్తమ్మని అడిగి గాజులు తెచ్చుకున్నాం.
ఓకేనండి, మా పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు జరుగుతుందని చెప్పే కదా. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 8:30 మధ్యలో అవుతా ఉంది. ఇప్పుడు దాకా ఇంకా అక్కడ వీడియోస్ తీసి వస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి భోగి కదా, అందుకని చెప్పేసి ఈరోజు ట్రాక్టర్ పందం జరిగిందన్నమాట. ట్రాక్టర్ అనేది ముందు పోకుండా ఇంకా రివర్స్ గేర్ వేసుకొని అది కూడా ఇంకా ట్రక్తో ఇంకా రివర్స్ తిప్పుకుంటూ పోవాలన్నమాట. అలాగా 10 మంది రేస్ జరిగింది. ఆ రేసులో ఇంకా ఎవరు గెలిచారా ఏందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా, వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది. ట్రాక్టర్ పందం అయితే ఇంకా ట్రక్ తగిలించుకొని రివర్స్ గేర్ వేయడం. ఇంకా వీడియో వచ్చేసి నెక్స్ట్ దాంట్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మాటలోని రాజకుమార్ వచ్చేసి ఇంకా భోజనం వండేసింది. ఇంకా నైట్కి భోజనం వండేసి ఇంకా మా అత్తగారు కూర పంపిస్తే కొంచెం కూర వేడవుతుందని చెప్పేసి ఉడకనంలో పెట్టింది. అలానే మీకు ఇంత చూపించిన రొయ్యల కూర చేసేసింది అనమాట ఉదయం. తర్వాత వచ్చేసి పెరుగు, తర్వాత ఇంకా అదేంటిది ఉదయం మిగిలిన అన్నమా. సాస్ బాబుకి ఇంకా భోజనం తినిపిస్తా ఉంది. సాస్ బాబు కూడా ఏమో బొమ్మలు పెడితే తింటున్నాడు ఈ మధ్య, లేకపోతే తింటలేదు. ఏరా తినరా. సరే రాజీ, ఇంక రేపు సంక్రాంతి కదా, రేపు సంక్రాంతికి ముగ్గుల పోటీలు అలానే ఇంకా చాలా చాలా పోటీలు జరగబోతున్నాయి. రేపు ఉదయం చూద్దాం, చాలా బాగుంటుంది. ఇవన్నీ నైట్ సాయంత్రం వస్తాయండి. ఓకేనండి, చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ రేపు లైవ్ పెట్టవచ్చు. ఇంకా లైవ్ మనందరం కలుద్దాము. ఇంకా పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి లైవ్ పెడతాను ఖచ్చితంగా. మీరందరూ మిస్ అవ్వకుండా చూడండి, సరేనా? ఇంకా అలానే ఈ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం మీ అందరికీ. బాయ్ బాయ్.